నమస్తే వెల్కమ్ టు వీనెస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిట్కో ఇళ్ల రుణాలు తామే చెల్లిస్తామని హామీ ఇచ్చిన రాము టిట్కో నివాసాల వద్ద అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు చేసే బాధ్యత తీసుకుంటానంటూ హామీ వెన్నెనపూడి లూర్దుమాత మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వెనుగండ్ల రాము దంపతులు లూర్దుమాత అనుగ్రహంతో గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరిన రాము ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన గుడివాడ పోస్టల్ సూపరింటెండెంట్ రావురి ఫణిప్రసాద్ ఈ పథకానికి అర్హులైన వారికి బ్యాంకుల నుండి రుణాలు కూడా అందించడం జరుగుతుందంటూ వెల్లడి టిట్కో నివాసాల వద్ద పర్యటించిన వెనుగండ్ల రాము అనంతరం ఇంటింటికి వెళ్లి అక్కడ ఉన్న అపరిశుభ్రత వాతావరణంలో పరిశీలించి ఇటువంటి దుస్థితిలో గృహాలను పంచిన స్థానిక ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మౌలిక వసతులు కూడా కల్పించకుండా ఇదేనా మీరు పేదలకు ఇచ్చే ఇల్లు అంటూ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలోని 80% ఇల్లు పూర్తి చేస్తే రంగులు వేసి ప్రజలకు ఇల్లు ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం తప్ప మీరు చేసింది ఏమీ లేదంటూ మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గృహాలను లబ్దిదారులకు ఉచితంగా అందజేస్తామని బ్యాంకు రుణాలు ప్రభుత్వం తరపు నుండి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ ప్రాంతానికి బస్ సర్వీస్ ఏర్పాటు చేయడమే కాకుండా మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాసరావు, పెనమనేని బాబ్జీ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురగడ్డ శ్రీకాంత్ మరియు టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మన 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 పేరు మీద లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్న డబ్బులు వాళ్ళు తీసుకున్నారు. కన్సూమర్ కోర్టుకి మన హక్కులు ఏది లేకుండా చేస్తారు ఎన్ని రోజులు. అలాగే బెంగళూరులో పరిస్థితి ప్రతి త్వరలో దారుణంగా మళ్ళీ నడిపివారి కింద తయారైపోయింది. ఇదే గవర్నమెంట్ ఇలాగే ఉంటాయి కనుక దీన్ని మార్చుకున్నాం. మనం దయచేసి మీరు ఎన్ని ఉండకూడదు. శుభ్రంగా మధ్య రోడ్డు మీకు అందరికీ ఇక్కడైతే ఇల్లు కట్టేశారు కానీ మీరందరూ గురువారాలు పని చేసుకోవాలా? ఎలా ఆడతారు? గురువారం ఎలా ఆడతారు? ఆటో జరిగితే తీసుకెళ్ళలేదు. మీకు అందరికీ ఒక మాట ఇస్తున్నాను. మీకు అందరికీ ఒక మాట ఇస్తున్నాను. ఇటు గుడ్లరాళ్ళ వైపు నుంచి వచ్చే బస్సులు అన్నిటికీ ఇక్కడ స్టార్ట్ పెడతాం. లోనికి వచ్చి మీకు అందరికీ ఉపయోగపడే ప్రోత్సాహం మాటిస్తున్నాం. ఇలాగే మీకు ఇక్కడ బోళ్ళంత రిజర్వ్ సైట్ ఉంది. బోళ్ళని పనులు ఉన్నాయి. ఇక్కడ ఒక గుడి లేదు, ఒక బడి లేదు, ఒక శానిటేషన్ లేదు, ఒక మంచినీరు రాదు. కొంతమందికి అయితే పవర్ కూడా లేదు. ఇప్పుడే చెల్లెమ్మ చెప్పింది వాళ్ళకి పవర్ కూడా రావట్లేదని. చాలా చోట్ల పవర్ కూడా అవ్వట్లేదంట. ఎలాంటి పరిస్థితులు వెళ్ళిస్తారండి ఎవరైనా? ఈ దుర్మార్గుల్ని తరిమి కొడదాం. మనకి పని చేయటం చేతగాని తనం ఇది. పైగా లేని పని అలాంటి విగ్రహాలు పెట్టి మేమే చేశామని చెప్పుకుంటాం, రంగులు వేసుకుంటాం. మన ఇంటికి వాళ్ళ ఫోటోలు ఏంటండి? మన ఇంటికి వాళ్ళ ఫోటోలు ఏంటండి? రంగులు వేసుకున్నా సరే ఇది న్యాయం, ఇది మేలు కాదా? మీది కాదా? ఇంత దౌర్భాగ్యానికి వీళ్ళు ప్రచార పిచ్చి, భయంకరమైన పిచ్చి. ఎవరైనా కానీ నేను ఇంకొక విషయం చెబుతానండి. ఏదైనా కానీ ఒక గట్టి మంచి విగ్రహం పెట్టుకుంటే చుట్టూ జాగ్రత్త నుండి మంచి ప్లేస్ లాగా ఉండేటట్లుగా మనం విగ్రహం పెట్టుకుంటున్నాం. ఏంటంటే ఈ చెత్త కాని విగ్రహం పెట్టారంటే ఈ చెత్త ఆయన సృష్టినా ఏంటి? ఇదంతా ఇంత చెత్త అసలు నేను చరిత్రలో ఎప్పుడు చూడలేదు. మీకు బడి ఉందా? మీకు హాస్పిటల్ ఉందా? 9,900 ఇల్లు హాస్పిటల్ లేకుండా ఎట్టున్నారు మీరు? ఒక పోలీస్ స్టేషన్ ఉందా? ఒక్కడు. అంటే ఇక్కడ అరాచకానికి అడ్డగా తయారైపోతుంది. ఇది ఈ టిట్కో ఇల్లు అనేది గర్వంగా చెప్పుకునే రోజు మీకు అందరికీ నేను టిట్కో ఇల్లు ఉంటున్నాను,
నేను బాగా ఉన్నానని మీ అందరూ చెప్పుకునే రోజు మీకు త్వరలోనే వచ్చేస్తుంది. ఈ ఈ ఈ 2 నెలల్లో మన ప్రభుత్వం రాగానే ఆ పని మొదలు పెడతాం. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి, ప్రతిదీ ఉంటది. వీటిలన్నిటికీ మించి మీ అందరికి ఒక మాట ఇస్తున్నాను. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేసి మీ అందరికి మోసం చేశాడు, గుర్తుందా? అందరికి టిట్కోయిళ్ళన్నీ మీకు ఫ్రీ అని చెప్పాడు. చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? మరి ఇచ్చాడా? ఎవరికి ఇవ్వకుండా దాని గురించి ఒక మాట ఎత్తుతున్నాడా? ఎంత అంటే అబద్ధాలు చెప్పడంలో ఎవరు చెప్తావు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తా, వాళ్ళ ఎమ్మెల్యే ఇంకా సూపరు. ఓకే, ఇట్లాంటి పనికిమాలిన ఎమ్మెల్యేని పెట్టుకుని మనం దరిద్రం చూసుకున్నాం. మీ అందరికీ మాటిస్తున్నాను, ఈ టిడ్కోయిలు మొత్తం ఫ్రీ అయ్యేటట్లు చేస్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను. ఈ టిడ్కోయిలు మొత్తం అందరికి క్లియర్ గా మీకు చెప్తున్నానండి. మరొక్కసారి వినండి, ఈ టిడ్కోయిళ్ళు మీకు అందరికి ఫ్రీ అయ్యేటట్టుగా చేస్తాను. టైం పడుతుంది. మీ సిబిల్ స్కోర్లన్నీ కూడా సెటిల్ చేయాల్సి ఉంది. ఎందుకంటే మీరందరూ మీ సిబిల్ స్కోర్ చదివి దెబ్బతినేసి దీనికి దెబ్బకి అది కూడా బాగు చేయాలి. మీకు అందరికీ స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ అలాగే ఇక్కడ 3 విషయాలు చెప్తున్నా. ఇక్కడ మౌలిక సదుపాయాలు అద్భుతంగా క్రియేట్ చేయబోతున్నాం. మీకు అందరికీ ఇక్కడ ఉండటం అనేది ఎంతో బాగుండేటట్టుగా చేసుకున్నాం, గౌరవంగా ఉండేటట్టు చేసుకున్నాం. ఈ యొక్క ఊరు మంచి ఊరి కింద తయారవుతుంది అనేది ఒకటి. 2, ఇక బస్ స్టాప్ పెడుతున్నాం. ఇల్లు బస్ స్టాప్ ప్రతి బస్సు ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది. ఓకే, 2 మీకు ఇప్పుడు దాకా ఇవ్వని అంటే ఇల్లు క్యాన్సిల్ చేసిన, అంతకు ముందు అప్రూవ్ చేసి ఇప్పుడు మీకు ఇవ్వని ఇళ్ళన్నీ ప్రతి ఒక్కరికి ఇప్పిస్తామని చెప్పేసి మాటిస్తా ఉన్నాం మొత్తం. అలాగే ఈ టిడ్కో ఇళ్ళన్నీ మీకు అందరికి ఉచితం అని చెప్పి మళ్ళీ చెప్తామని కదండి. మీరందరికి రెడీ అవ్వండి, రండి. మీరందరూ గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకా 2 నెలలే ఉంది. ఈ 2 నెలల తర్వాత మేము అంతా సరి చేసుకుని వస్తాం. మన ప్రభుత్వం రాబోతుంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు అందరికి మొత్తం ఉచితం అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు కొడాలి గైడ్లైన్స్ కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ఆనాడు శాంక్షన్. ఎవరు మీకు తొలగిస్తాగి నేను అదే మాటిస్తున్నా. ఎవరైతే సంతకం పెట్టలేదో మీది కానీ సంతకం పెడితే నేనేం చేయలేను. దానికి సంతకం పెట్టకుండా ధైర్యంగా నిలబడిన ప్రతి ఒక్కరు కూడా ఇల్లు వచ్చే విధంగా పోరాటం చేస్తానని చెప్పి మాటిస్తున్నా. అవసరమైతే కొత్త బ్లాక్ నిర్మించమంటే బాగుగానే పోరాడతాం. నేను రాబోయే పోరాడి ఇంకో బ్లాక్ ఇచ్చినా సరే ఎవరికైతే ఆనాడు మేము ఎంపిక చేసామో వారు న్యాయం చేస్తానని చెప్పి మాటిస్తున్నా. ఈ తిరుమల నుంచి ఏం చేశారు? ఇక్కడ 5 సంవత్సరాలు మొదలు పెట్టి ఇవాళ మగ్గిపోతున్నారు ప్రజలు. అద్దెలు కట్టలేక సరైన వసతులు చాలా ఒక్కొక్క ఇంట్లో ఉన్న 3 కుటుంబాలు 4 కుటుంబాలు ఆ రోజు ఎంపీ చేశాను. ఇందాక ఆడుంటుంది నాకు మా బిడ్డకి 2 ఇళ్ళు వచ్చేసి ఆ రోజున ఒకే ఇంట్లో 4 కుటుంబాలు నివసిస్తున్నాయి. న్యాయం అని చెప్పి ధర్మం అని చెప్పి ఆ రోజు మేము అలా చేశాను. వాళ్ళు ఈ తొలగిస్తానికి కేంద్రం నుంచే మాకు శాంక్షన్ చేసింది. ఈ దుర్మార్గులు పిచ్చ మాటలు మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. వీళ్ళ మాటలు నమ్మాలండి. ఎందుకంటే మనం ఆ రోజు కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ ఖచ్చితంగా మీ అందరికీ ఆ గైడ్లైన్స్ ప్రకారం చేశాం. ఎక్కడ తప్పు చేయలేదు. వాళ్ళు ఈ పోషణకే కొనాలని ఆయన చెప్తే నేను నమ్ముతానుకున్నారా ప్రజలు? నేనేదో ఆ రోజు డబ్బులు తీసుకున్నా ఉంటా. నేను అదే కొనాలి ఎంత డబ్బులు అన్నా. ఈ సెంటు భూముల్లో మట్టి ఫిల్లింగ్ 20 కోట్లు రూపాయలు. రెండోసారి మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ మళ్ళీ మట్టి లెవెల్ చేస్తాయి మనకో 20 కోట్లు శాంక్షన్ అయింది. ఎవరు చేశారు కాంట్రాక్టు? ఎక్కడ మట్టి నీకు
ఇంత దుర్మార్గంగా దోచుకోవడం తప్ప రెండోది లేదు కొడాలని పని. ఒకటి ఆలోచించాలి మీరందరూ కూడా. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈ 5 ఏళ్ళు బ్రహ్మాండమైన, ఇందాక ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కొత్త టెక్నాలజీతో ఇచ్చాడంట. ఎవరిచ్చాడు కొత్త టెక్నాలజీ? ఇదే ఆ ఇల్లు కనబడుతుంది. ఏ టెక్నాలజీతో ఉందో చూడండి. ఇవాళ ఏ టెక్నాలజీతో కట్టుకున్నారు ప్రజలు ఆలోచన చేయాలి. సెంటు భూముల్లో భారతీయ సిమెంట్, చెత్త సిమెంట్ వాడితే కట్టుకున్నారు. రేపు ఏమవుతావు అమాయకులు ఎంత బలైపోతారో మాకు అర్థం కావట్లేదు. ఇంత దుర్మార్గంగా వీడు మాట్లాడుతుంటే మనం నమ్మాలా? నిజంగా ఒక దొబ్బినే నమ్మని జనం. ఎందుకంటే ఏనాడు కూడా మేము ప్రజల పక్షాన పోరాడడం తప్ప మా స్వార్థం కూడా పని చేయలేదని చెప్పి నేను మాటిస్తున్నా. అలాగే రేపు భవిష్యత్తులో కూడా మేమందరూ కూడా ప్రజల కోసం కష్టపడతాం. పార్టీలకు అతీతంగా పనిచేస్తాం. ఎస్, పార్టీలో కొంతమంది మా పార్టీలో కూడా కొంతమంది పేదవారు ఉన్నారు. వాళ్ళకి కూడా న్యాయం చేయాలి. మా పార్టీ ఉంటే పేదవాళ్ళు లేరా ఏంటి? వాళ్ళు ఒకటి ఆలోచన చేయాలి. గుడి ప్రజలు ఈ దుర్మార్గులు అరాచక పాలన కొనాలని పాలనని అడ్డుకట్టి వేయిపోతే రేపు మనకు భవిష్యత్తు ఉండదు. మన పిల్లల భవిష్యత్తు కానీ గుడివాళ్ళ భవిష్యత్తు కానీ ఏది కనపడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఆ రోజు 2018 ముందు షర్మిల వచ్చినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కానీ నేనే చౌక్లో బ్రహ్మాండమైన సభ పెట్టారు. మీకు గుర్తుండే తమ్ముళ్ళు? ఆ రోజు ఏం చెప్పాడు? రూపాయికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఈ బోసిడికి ఎందుకు చేయాలి? నేను ఎదురా రూపాయి చేస్తాను ఎందుకు చేయలేదు కూడా. ఈ దుర్మార్గుడు ఏం చేశాడు? మీ ఇల్లు తీసుకెళ్లి తాకట్టు పెట్టి లోన్లు పెట్టి తాగబెట్టి జగన్మోహన్ రెడ్డి కొనాలని పంచు దిగారు. లక్షల్లో వాస్తవం జరిగింది. వాళ్ళు పంచుకున్నారు. ఇవాళ ఇంత దుర్మార్గంగా ఇంత అరాచకాలు చేస్తారా? ఇవాళ ఆ రోజు నేను సపరేట్ అని చెప్పాడు. ఇవాళ బ్యాంకులు వచ్చినాయి. యూనియన్ బ్యాంకు అనేక బ్యాంకులు వస్తున్నాయి. మీటింగ్లు పెడతారా మీ దగ్గరికి వచ్చి? ఏం అడుగుతున్నారు? ఇంత అవుతుంది, కిత్తీలు కట్టాలి నెలకింత అని. లబ్ధిదారుల యొక్క కోరిక మేరకు వాళ్ళందరూ కూడా బాబు తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాకు ఇళ్లన్నీ ఇచ్చారు. మీరు ఈ రోజున నరకం అనుభవిస్తా ఉన్నాం. ఇక్కడ మంచినీటి సౌకర్యం లేదు, మురుగునీరు సౌకర్యం లేదు. చెత్త చెదారంతో నిండిపోయి కనీసం వాడుకుంటాకి నీళ్లు కూడా కొనుక్కుంటా ఉన్నాం. ఒక్కసారి మీరు సందర్శించండి, మా బాధలు చూడండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఏ వాటికెళ్ళినా ఏ పందుకెళ్ళినా సరే లబ్ధిదారులు గోలు కడుతూ ఉన్నారు. వారందరి కోరిక మేరకు ఈ రోజున వెనుగండ్ల రావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకత్వంతో కూడా ఇక్కడ తరలి రావడం జరిగింది. ఇక్కడ అంతా చూసాం. పెద్దలు చాలా మంది మాట్లాడతారు, చెప్తారు, కానీ ఈ 8,912 ఇళ్ళు తెలుగుదేశం పుణ్యం, తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వం ఇచ్చిన ఇల్లే కానీ ఈ రంగులు సున్నాలు కొట్టుకుని ఇచ్చిన వాళ్ళది కాదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ రోజున ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ, షీర్వాల్ టెక్నాలజీతో 3,312 ఇళ్ళు నిర్మాణం చేసి లక్షలాది అందరికి అప్పచెప్పాం. 5,000 ఫౌండేషన్ పూర్తి చేసి 3 అంతస్తులు 4 అంతస్తులు వేసాం. ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పి సున్నా రాళ్లతో కట్టి ఈ రోజున అందరూ చూపిస్తా ఉన్నారు. కుర్చీలు ఊడిపోతున్నాయి బాబు, మా మీద పడిపోతున్నాయని. ఇవన్నీ కూడా ఇక్కడ పరిశీలించాం. తప్పనిసరిగా మేము చెప్పేది ఒక్కటే, రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో 45 రోజుల్లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతా ఉన్నది. వెనుగల రాము గారు ఇక్కడ శాసనసభ్యుడిగా శాసనసభలో అడుగు పెట్టబోతా ఉన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా రాబోతా ఉన్నారు. తప్పనిసరిగా ఈ ప్రాంతంలో లబ్ధిదారులకు రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, వారు పడుతున్న బాధలు, వారు ఈ రోజు అప్పులు పాలైపోయి అలో లక్ష అంటూ బ్యాంకులను ఫోన్ చేసి మీ ఇల్లు తాకట్టు వేల వేసేస్తామనే పరిస్థితుల నుంచి అందరినీ బయటికి తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ
ఇప్పుడు పెద్దలు వెననపూడి గ్రామంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న లూర్దుమాత మహోత్సవాల్లో ఈ సంవత్సరం తాము పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాము అన్నారు. గత రోజు ప్రారంభమైన లూర్దుమాత మహోత్సవాలకు కుటుంబ సమేతంగా వెనుగళ్ల రాము వెలగపూడి చేరుకొని చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. గ్రామానికి విచ్చేసిన వెనుగళ్ల రాము దంపతులకు గ్రామ ప్రజలు స్వాగత సుమాంజలి పలికారు. అనంతరం లూర్దుమాత మహోత్సవాల పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లూర్దుమాత మహిమ వల్ల ఈ మన గుడివాడ ప్రాంతం అంతా ఆ చల్లని చూపుల్లో మనమందరం ప్రశాంతంగా బతకగలుగుతామని చెప్పేసి అనుకుంటాము. అలాగే ఇంకొక సంవత్సరం ఆవిడ చల్లని చూపులుగా ప్రశ్నించి గుడివాడ మొత్తం అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా ఈ వెనుగపూడి చర్చి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందరూ చప్పట్లు పడండి. అలాగే రాము గారి సతీమణి సుభదా గారు కూడా 2 నిమిషాలు మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. వెన్నెలపూడి గ్రామస్తులు మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ వందనాలు. మేరీ మాత గురించి నేను ఎప్పుడు ధ్యానించిన ఒక వాక్యం తను చెప్పింది, దూత వచ్చి మీకు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తారు, సర్వోన్నతుని కుమారుడు మీకు జన్మిస్తారని చెప్పినప్పుడు తను ఒక మాట ఉంటుంది, ఏంటంటే ఇదిగో ప్రభు దాస్త్రాలని ఆయన చిత్త ప్రకారం నాకు జరిగినగా కానీ నేను ఎప్పుడు అనుకుంటాను, దేవుడు వచ్చి నాతో ఏమైనా మాట చెప్తే నేను ఆ మాట అనగలుగుతానా అని. అటువంటి ఒబీడియన్స్ దేవుని యందు అటువంటి విశ్వాసము, అటువంటి నమ్మకము మనకుంటే దేవుడు అద్భుత కార్యాలు మన ద్వారా కూడా జరిగిస్తారని, తర్వాత ఆమె జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం కావాలని నేను ప్రార్థించుకుంటూ మీ అందరి గురించి నేను నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. మా గురించి, మా కుటుంబాల గురించి మీరు ప్రార్థించండి. థ్యాంక్ యూ. ఎన్నికల బ్యాన్లపై మొదటి నుండి సిపిఎం పార్టీ వ్యతిరేకత కనబరుస్తూనే ఉందని, దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా వ్యతిరేకిస్తూ మార్చి 8వ తేదీ కల్లా వివరాలు ఇవ్వాలని ఎస్బీఐ బ్యాంక్ ను ఆదేశించినప్పటికీ న్యాయస్థానం తీర్పును పాటించకుండా కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు జూన్ నెల వరకు గడువు కావాలని ఎస్బీఐ కోరటం సరికాదంటూ సిపిఎం పార్టీ నాయకులు ఆర్సీపీ రెడ్డి మండిపడ్డారు. ఎస్బీఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు లక్ష్మణ్ రావు, భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు కొండ మరియు ఐదవ కార్యదర్శి రజని, పలు ప్రజా సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల బాండ్లను ప్రవేశపెడుతూ పార్లమెంట్ లో మందబలం ఉందనే పేరుతో చట్టాన్ని కూడా చేశారు. దాని మీద స్వచ్ఛంద సంస్థలు అట్లాగే సిపిఎం పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇన్ని సంవత్సరాల నుంచి ఆగి మొన్న ఇటీవల తీర్పు ఇచ్చింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయి కాబట్టి ఎన్నికల బాండ్లని రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. ఆ తీర్పులో 21 రోజుల్లో ఎస్బీఐ బ్యాంకు వివరాలు మీరు ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి, అలాగే నెట్లో కూడా పెట్టాలి వివరాలని ప్రకటించడం జరిగింది. కానీ ఎస్బీఐ మోడీకి లొంగిపోయి ఎస్బీఐ మేము 21 రోజుల్లో ప్రకటించలేము, 116 రోజులు కావాలి టైం అని అడుగుతున్నారు. అంటే జూన్ 5వ తారీఖు వరకు వాళ్ళు టైం అడుగుతున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ బాండ్ వల్ల ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లబ్ధి పొందింది అనేది మేము సిపిఎం గా చెబుతున్నాం. ఇప్పటి వరకు బీజేపీ ఎలక్షన్ బాండ్లో 57% నిధుల్ని వాళ్ళు బీజేపీ పార్టీకి తరలించారు. కాబట్టి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు, కాబట్టి ఎన్నికల బాండ్లు అనేది అవినీతికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎన్నికల బాండ్ విధానాన్ని రద్దు చేయాలని ఈ రోజు దేశవ్యాప్తంగా
ఎస్బీఐ బ్రాంచ్ల ముందు నిరసన తెలియజేయాలని సిపిఎం పార్టీ పిలిపించింది. అందులో భాగంగా ఈ రోజు గుడివాడపట్నం ఎస్బీఐ ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున పారిశ్రామికవేత్తల్ని అదిరించో బెదిరించో ఈడీ డిపార్ట్మెంట్లు అట్లాగే ఐటీ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఉసుగొలిపి పారిశ్రామికవేత్తల నుంచి 9,50,000 కోట్ల రూపాయలని ఎన్నికల బాండ్ల పేరుతో వసూలు చేయడం జరిగింది. మరి ఆ వివరాలను వెల్లడించమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఈ బాండ్లు అనేది సరైనది కాదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా మరి ఎస్బీఐని ఆదేశించింది. 21 రోజుల్లో మీరు యొక్క సమాచారాన్ని ఇమ్మని చెప్తే మరి ఎస్బీఐని నోరెత్తనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఈ రోజున 116 రోజులు టైం కావాలని చెప్పి అడిగే దాంట్లో అర్థం ఏంటి అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ లోపు ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావాలనే దీంతో 116 రోజులు టైం అనేది అడుగుతా ఉన్నారు. నిజాలు అనేది ప్రజలకు తెలియజేయాలి. కాబట్టి అందులో భాగంగానే ఈ రోజున 21 రోజుల్లో ఈ సమాచారం ఇమ్మని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది. కాబట్టి మరి బీజేపీ ప్రభుత్వం మరి పారిశ్రామికవేత్తల్ని ఈ రకంగా ఈ ఫండ్ రూపంలో అమౌంట్ని వసూలు చేసి అవినీతికి పాల్పడతా అధికారులను బెదిరిస్తా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రోజున ఎస్బీఐ బ్యాంకు ముందు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 8లో తీసుకొచ్చినటువంటి ఈ చట్ట రూపేణా కూడా దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి అమలు చేయడానికి వీలుగా చేసినటువంటి మోడీ ప్రభుత్వం చాలా అన్యాయమైనటువంటి విధానానికి పాల్పడింది. ఈ రోజును చూసుకునేటట్టయితే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విషయాలు మొత్తం అంతా దేశవ్యాప్తంగా కూడాను మోడీకి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ కూడా ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. దీన్ని సుప్రీంకోర్టు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ప్రకటించి 21 రోజుల్లోగా ఎస్బీఐని ఈ వివరాలన్నీ కూడా ఇవ్వమని చెప్పి కోరితే ఇవ్వటానికి 116 రోజులు కావాలని చెప్పేసి 20 రోజుల తర్వాత చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇటువంటి విధానం ఇంకోటి కూడా ఏంటంటే ఇవాళ టెక్నాలజీ బాగా దేశంలోని కాలుష్యాన్ని నివారించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గుడివాడ పోస్టల్ సూపరింటెండెంట్ రావూరి ఫణిప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గుడివాడ పోస్టల్ కార్యాలయంలో ఫణికుమార్ మీడియాతో మాట్లాడుతూ పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో అతి తక్కువ ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే సోలార్ విద్యుత్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సమీపంలోని పోస్టల్ కార్యాలయంలో గాని పోస్టల్ సిబ్బందిని గాని సంప్రదించాలని ఫణికుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ప్రజలందరికీ చేరువుగా తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విలేకరుల్ని వారిని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళమని కోరుతూ నేను చెప్పడం జరుగుతోంది. ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పంపిణీలో భాగంగా సౌర విద్యుత్తుని ప్రజలకి చేరువ చేయడమే ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన యొక్క ఉద్దేశం అండి. ప్రతి ఇంటికి సోలార్ ప్యానల్స్ సబ్సిడీ రేట్ల మీద సప్లై చేయబడతాయండి. అలాగే ఈ గృహస్థు ఎవరైతే ఇది తీసుకుంటారో వారికి బ్యాంకు ద్వారా కూడా రుణాలు ఇప్పించే సదుపాయం ఏర్పాటు చేస్తున్నారండి. తపాలా శాఖ ద్వారా ముఖ్యంగా వీళ్ళందరికీ అందరి దగ్గరికి పోస్ట్ మ్యాన్లు బాగా అందరికీ అందుబాటులో ఉంటారని గ్రామీణ వ్యవస్థలో తపాలా శాఖకి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం అప్పచెప్పడం జరిగింది. ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే మీ ఇళ్లకు సౌర ఫలకాల ఏర్పాటుకు అనువైన పైకప్పు ఉన్న ప్రతి ఇంటి వారు ఈ పథకానికి అర్హులవుతారండి. వారి యొక్క విద్యుత్ కనెక్షన్ సంబంధించినటువంటి బిల్లు నెంబర్ చెప్తే మా తపాలా ఉద్యోగి పోస్ట్ మ్యాన్ గారు వచ్చి వారి ఇంటిని ఫోటో తీసి అలాగే వారి కనెక్షన్ నెంబర్ అది నోట్ చేసుకుని వారి ద్వారా ఈ సౌర ఫలకాలకు సంబంధించిన యాప్ ఆ ఇంటి వారికి డౌన్లోడ్ చేయించి వారిని రిజిస్ట్రేషన్ చేయిస్తారండి.
ఇది మొదటి దశ. రిజిస్ట్రేషన్ దశ మా తపాలా శాఖ అప్పచెప్పడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు అట్టి గృహ విద్యుత్ వినియోగదారుల వద్దకు వెళ్ళి వారందరికీ ఈ సౌకర్యం కల్పిస్తారండి. 150 యూనిట్స్ వినియోగం ఉన్న ప్రతి ఇంటి వారికి 30,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు సబ్సిడీ సౌకర్యం ఉందండి. అలాగే 150 నుంచి 300 యూనిట్లు వాడుకునేటువంటి గృహస్థులు వారికి 60,000 నుండి 78,000 రూపాయల వరకు ప్రభుత్వం వారు సబ్సిడీ ఇస్తారు. మిగతాది ఆ గృహస్థు భరిస్తారు. ఆ గృహస్థు భరించేదానికి కూడా బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారని మాకు తెలియవచ్చింది. అలాగే వారికి మెయిన్ విద్యుత్ కనెక్షన్ ఉండాలి. వారి ఇంటి పైకప్పు మీద సౌర ఫలకాలు వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడానికి తగిన సౌకర్యం ఉండాలి. ఇది ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన యొక్క ముఖ్య లక్షణం అండి. గుడివాడ మండపాల్లోని నిరాశ్రయుల వసతి గృహంలో పట్నా పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా మెప్మా ఆధ్వర్యంలో వసతి గృహానికి సంబంధించి మినరల్ వాటర్ కూలర్ సిస్టాన్ని కమిషనర్ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. వృద్ధులు, వికలాంగులు మరియు నిరాశ్రయులకు ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని కమిషనర్ సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి, సిఎంఎం సుజాత, డాక్టర్ కేజీయు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మనం గుడివాడ పట్టణ పరిధిలో ఈ షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ లో ఉంటున్న ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో వారందరికీ కూడా మెడికల్ క్యాంపు నిర్వహించి వారి అందరి ఆరోగ్య సమాచారం వారికి తెలియజేయాలి. అట్లాగే వారందరికీ కూడా ఉచితంగా మందులది ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, అట్లాగే డాక్టర్స్ చెప్పిన మెడిసిన్స్ అన్నీ కూడా టైం టు టైం వేసుకోవాలి. మీరు అందరూ వృద్ధులు కాబట్టి బీపీ, షుగరు ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాటికి మెడిసిన్స్ అన్నీ కూడా టైం టు టైం తీసుకోండి. మీకు ఇక్కడ ఏ సహాయం కావాలన్నా కూడా మన టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ గారు అట్లాగే ఇతర మెంబర్లు అందరూ కూడా ఉన్నారు, సిఎంఎం విభాగం ఉన్నారు కాబట్టి వారందరూ కూడా మీకు ఇస్తారు. ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్రా తరపున సభ్యురాలుగా ఉన్న సూర్యలక్ష్మి గారికి, అలాగే మన ఏఎన్ఎం గారు, ఈ వార్డు ఏఎన్ఎం గారికి, హెల్త్ సెక్రటరీ గారికి, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే పురుషోత్తం గారికి, ఇది నడిపిస్తున్న పురుషోత్తం గారికి, అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా నా నమస్కారాలు. నైట్ షెల్టర్ గురించి మన డాక్రా గ్రూపులో అందరికీ చెప్తానే ఉన్నాం. నిరాశ్రయులుగా ఉండి ఎవరికి ఏ ఆధారం లేని వాళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చి దింపి ఇక్కడ ఆ బాగోగులన్నీ చూసుకుంటా ఎవరికి చేతనైనంత సాయం తీసుకొచ్చి చెయ్యండి అమ్మా అని చెప్తున్నాం. 3 వంతులు ఎవరైనా సరే తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయొద్దు. వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళకి తిరిగి పంపిస్తున్నాం కూడా. ఇక్కడ నైట్ షెల్టర్కి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి చెప్పి కూడా పంపించినవి చాలా మంది ఉన్నాయి. ఇక్కడ మా తమ్ముడు జనసేన అదే ఆర్కే కూడా ఇక్కడికి వచ్చి కౌన్సిలింగ్ చేసి పంపిస్తూ ఉంటాడు. తను కూడా ఎంతో మందిని తీసుకొస్తే పురుషోత్తం గారు కూడా బాగానే చూసుకుంటూ ఉంటారు ఇక్కడ. కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా చూస్తూ ఉంటామమ్మా. అలాగే మనకి మానవతా దృక్పథంతో మీరందరూ కూడా ఇక్కడున్న వృద్ధులందరికీ కూడా గుడివాడ పట్టణంలో ఎవరైనా సరే వచ్చి వాళ్ళకి చేతనైనంత సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మనకి కూలింగ్ వాటర్ ఇచ్చిన మన మెప్మా పీడీ గారు కానీ ఎండి గారు విజయలక్ష్మి గారికి మన ద్వారా కృతజ్ఞతలు తెలియజేద్దాం, మన చప్పట్ల ద్వారా. ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై హింద్. మనం మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నిత్యం మీరు ఫేస్ చేసేటువంటి షుగర్, బీపీ, రక్తపోటు ఇవన్నీ కూడా ఎవరికైతే ఎటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా మీ అందరికీ ఒక మెడికల్ చెకప్ అనేది కండక్ట్ చేసి మీకు కావాల్సినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో అవి ఉచితంగా ఈరోజు ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో మా మెప్మా విభాగం నుంచి మన గౌరవ మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి మేడం గారు కూడా మనకి మెప్మా తరపున ఒక వాటర్ డిస్పెన్సరీ కూడా ఈరోజు ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా అంటే ఎండాకాలం వచ్చింది కాబట్టి చల్లటి నీళ్లు కొంచెం తాగాలన్న ఆలోచన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కొంచెం ఆ రిఫ్రిజిరేటర్ దానిలో కూల్ వాటర్, హాట్ వాటర్ 2 వస్తాయి. సో ఆ వాటర్ డిస్పెన్సరీ కూడా మెప్మా ద్వారా మీకు ఈ మెడికల్ క్యాంప్లో మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ముఖ్య అతిథులుగా వచ్చారో వారు ఈ కార్యక్రమాన్ని ఒక్కసారి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్.
గుడివాడ నియోజకవర్గంలోని టిట్కో గృహాల లబ్ధిదారులకు గృహ రుణాలను ప్రభుత్వం రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆర్సీపీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు టిట్కో గృహాల రుణాలను రద్దు చేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టాలని ఆర్సీపీ రెడ్డి డిమాండ్ చేశారు. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోల్లో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎన్నికల మేనిఫెస్టోల్లో ఈ టిట్కో ఇళ్ల రుణాలన్నీ రద్దు చేస్తాము, మేమే బాధ్యత వహిస్తాము, అక్కడ ఉండే సమస్యలకు మేమే బాధ్యత వహిస్తామని మేనిఫెస్టోల్లో పెట్టాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దాని ఆ ప్రాజెక్టు లక్ష్యాలని దెబ్బతీసే పరిస్థితిలో గత ప్రభుత్వంలో అయితే కన్స్ట్రక్షన్ మొదలయ్యేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడ పాదయాత్రకు వచ్చినప్పుడు మేము ఊరికినే ఇళ్ళు ఇస్తామని చెప్పాడు. రూపాయికి రిజిస్ట్రేషన్ చేస్తామన్నాడు. చేశారు రూపాయికి రిజిస్ట్రేషన్. ఎవరు చేశారు? 500 రూపాయలు కట్టిన ఫ్లాట్లు, అంటే ఈ 1500 ఫ్లాట్లు ఉన్నాయి. సింగిల్ బెడ్రూమ్స్ కట్టిన 1500 ఫ్లాట్లు ఉన్నాయి. అవి మాత్రం వీళ్ళు రూపాయికి ఇప్పుడు వైసీపీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్పారు. కానీ మిగిలిన డబుల్ బెడ్రూమ్స్ కానీ సింగిల్ బెడ్రూమ్లో కూడా లెంత్ ఎక్కువ ఉన్న బెడ్రూమ్స్ కానీ వాటికి లోన్లు కట్టాలని ఇలా బ్యాంకు వాళ్ళు విపరీతమైన ఒత్తిడి చేస్తున్నారు. కొంతమంది అయితే ఆ ఇళ్లలోకి ఇంక వెళ్ళలేదు, కానీ బ్యాంకు మాత్రం మీరు నెల నెల వాయిదాలు కట్టాలని. ఆ వాయిదాలు కూడా గతంలో చెప్పిన పద్ధతి వేరు, ఇప్పుడు వాళ్ళు కట్టమనేది వేరు. గతంలో 2500 అట్లా కడితే సరిపోతుందని ఆ రోజు ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి 4000, 3500 కట్టాలంటే వీళ్ళు అద్దులు కట్టలేక కదా టిట్కో వీళ్ళకి వెళ్ళింది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పుడు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ తన మేనిఫెస్టోల్లో టిట్కో రుణాలని రద్దు చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోల్లో పెట్టాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి అక్కడ సమస్యలకు కూడా పరిష్కారానికి కూడా ఇమీడియట్లీ ఆలోచించాలి. ఏ సమస్యల పరిష్కారం అవ్వలేదు. ఆ చెత్త డంపింగ్ యార్డ్ది మొన్న మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే గారు 30 మంది వర్కర్స్ని పర్మిషన్ తెచ్చాము, ఇమీడియట్లీ వాళ్ళని పనిచేపిస్తామన్నారు. అక్కడ డంపింగ్ యార్డు సమస్య కానీ లేదా చెత్త సమస్య కానీ, లైటింగ్ వీధి లైట్లు మరీ లేవు, దొంగతనాలు అవి జరుగుతున్నాయని చాలామంది చెబుతూ ఉన్నారు. మంచినీళ్ళు కూడా సమస్య పరిష్కారం కాలేదు. మంచినీళ్ళకే ఈరోజు టిట్కో ఇళ్ల దగ్గర మంచినీళ్ళ సమస్య పరిష్కారం కావాలంటే దానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి పైప్ లైన్ల ద్వారా నీళ్లు ఇవ్వటం, రెండోది బోర్వెల్ వేయాలి. బోర్వెల్ అయిపోతే అక్కడ ఎవరు ఉండలేని పరిస్థితి ఉంటుంది. మూడోది ట్యాంకుల ద్వారా కూడా నీళ్లు పోయాలి. అప్పుడు కానీ అక్కడ మంచినీళ్ళ సమస్య, ఆ నీళ్ల సమస్య పరిష్కారం కాదు. ఈ 3 ప్రత్యామ్నాయాలు ఆలోచించి ప్రభుత్వాలు చేస్తేనే అక్కడ లబ్ధిదారులు ఉండే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఆ ఇళ్ళు కొన్ని రోజులకి ఇప్పటికే కట్టిన ఇళ్ళు పాత ఇళ్ళు చాలా నిల ఉండిపోయినట్టు అట్లా ఇళ్ళు ఖాళీ పడి ఉండే పరిస్థితి ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిట్కో ఇళ్ల రుణాలు తామే చెల్లిస్తామని హామీ ఇచ్చిన రాము, టిట్కో నివాసాల వద్ద అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు చేసే బాధ్యత తీసుకుంటానంటూ హామీ. వెన్నెనపూడి లూర్దుమాత మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వెనగండ్ల రాము దంపతులు, లూర్దుమాత అనుగ్రహంతో గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరిన రాము. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన గుడివాడ పోస్టల్ సూపరింటెండెంట్ రావుడు ఫణిప్రసాద్, ఈ పథకానికి అర్హులైన వారికి బ్యాంకుల నుండి రుణాలు కూడా అందించడం జరుగుతుందంటూ వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.